హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇవాళ వీడియో వచ్చేసరికండి ఎప్పుడండి ఇంటూ డైలీ రొటీను నెక్స్ట్ ఇంకా షాపింగ్ లాగ్స్ అలా కాకుండా ఇవాళ వచ్చేసరికండి అందరికి చాలా యూస్ఫుల్ వీడియో. అది కూడా అండి మిషన్ కుట్టే వాళ్ళకైతే చాలా ఈజీ మెథడ్‌లో ఈ టైప్ షర్టుకి మనకు బటన్స్ వస్తాయి కదా! ఆ టైప్‌లో మనం కప్ స్లీవ్స్ ఎలా డిజైన్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ముందుగా వచ్చేసరికి చాలా ఈజీ మెథడ్ అండి. నేనే అనుకుంటే మరి ఎక్కువ లెంతీ కాకుండా చిన్నగా షార్ట్‌గా అయితే వీడియో తీశాను. ఒకసారి మీరు చూసారనుకో చాలా బాగా నచ్చుతుంది. మనం బయట చూసే కంటే కూడా మనం కుట్టుకొని వేసుకుంటే చాలా లుక్‌గా అనిపిస్తుంది కదండీ! ఒక్కసారి మీరు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇది ఎలా డిజైన్ చేయాలో మొత్తం మీకు క్లారిటీగా చూపిస్తాను. ముందుగా వచ్చేసరికండి మనం మామూలుగా హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదండీ! సేమ్ అదే అండి. ఎల్బో హ్యాండ్స్ ఉంటాయి కదండీ! ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మనం 9½ లేకపోతే 10 ఇంచెస్ అని పెట్టుకోవచ్చు. మన ఇష్టము. హ్యాండ్ పొడవు బట్టి నేనైతే 9½ పెట్టాను. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి దానికి ఒక స్లిట్ లాంటిది మనం పట్టీ అంటారు కదండీ! అదైతే వేయాలి. అది వచ్చేసరికి మనకి 4 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇదిగో చూపిస్తున్నాం కదా! మీకు కూడా క్లారిటీగా ఉండాలంటే నీట్‌గా చూపిస్తాను. ఒక్కసారి చూడండి. ఒక 4 ఇంచెస్ తీసుకున్న తర్వాత దీనికి సేమ్ ఒకటే సైజ్, ఇది 2 ఒకటే సైజులో అయితే ఉండాలి. నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగానే ఉండాలి. అంటే మరీ ఎక్కువ తక్కువలో ఉండకూడదు. ఎక్కువ ఉన్నా ఓకే అండి. తక్కువైతే అస్సలు ఉండకూడదు. ఈ విధంగా దీన్ని తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనొచ్చేసరికండి మనం పేపర్ క్యాన్వాస్ ఉంటది గదండీ! అదే అండి బక్రమా అంటారు కదండీ! ఇది పేపర్ క్యాన్వాసు. ఇది బ్లౌజెస్‌కి యూజ్ చేసేదండి. మనం అదే షర్ట్స్‌కి యూజ్ చేసేది అవసరం లేదు. ఇది పేపర్ క్యాన్వాస్ లైట్ వెయిట్‌గా ఉంటది. ఇదైతే తీసుకొని మనము అంటే హైట్ వచ్చేసరికి 6 ఇంచెస్ ఉండాలి. మనకు వెడల్పు వచ్చేసరికి 3 ఇంచెస్ మాత్రమే ఉండాలండి. 6 ఇంచెస్ వచ్చేసరికి పొడవు, వెడల్పు వచ్చేసరికి 3 ఇంచెస్ అండి. దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపుకి పెట్టుకోవాలి. అంటే అట్లా కాకుండా మన వైపుకి ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్ అండి. కింద వచ్చేసరికి 1 ఇంచ్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నాను కదా! 1 ఇంచ్‌కి ఒక మార్క్ ఇచ్చేసేసుకోండి. ఈ విధంగా ఇచ్చుకున్న అదే విధంగా పైన హైట్ కూడా అండి 1 ఇంచ్ లెంత్ పెట్టేసుకొని ఇట్లాగా మార్క్ ఇచ్చేసుకోవాలి. ఇట్లాగ నేను చూసాను కదా! ఒక బాక్స్‌లాగా తీసుకున్నాను. తర్వాత మనకి పైనుంచి ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి. ఒక 5 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. ఈ 5 ఇంచెస్ దగ్గరికి ఒక లైన్ అయితే గీసేసుకొని దీనిలోకి మొత్తం అయితే ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా! ఆ విధంగా కలుపుకున్న తర్వాత మనం 1 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా! అక్కడి నుంచి ఒక్కసారి మళ్ళీ 1 ఇంచ్‌కి మార్క్ పెట్టుకొని ఇట్లా క్రాస్‌గా తీసుకోవాలి. అంటే షేప్ ఈ విధంగా అంటే ఈ మూలలు ఈ విధంగా వచ్చేటట్టు కొంచెం ఈ విధంగా షేప్ పెట్టుకున్న తర్వాత దాన్ని కొంచెం స్ట్రైట్‌గా కాకుండా కొంచెం క్రాస్‌గా ఈ విధంగా నేను చూపిస్తున్నాను గదా! ఈ విధంగా అయితే తీసుకొని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే అంటే స్ట్రైట్‌గా చేసి అంత షేప్‌గా నీట్‌గా అనిపించదు ఫినిషింగు. అందుకని ఈ విధంగా తీసుకొని నీట్‌గా మనం ఎట్లా కట్ చేసుకున్నామో, డ్రా చేసుకున్నామో అదే విధంగా నీట్‌గా ఈ విధంగా ఒక్కసారి కట్ చేసేసుకున్న తర్వాత చూసుకోండి. ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా కట్ చేసుకోండి. ఇది నేను ఒక హ్యాండ్ మాత్రమే చూపిస్తాను. మరి 2 హ్యాండ్స్ అనుకోండి మరీ లెంతీ అయిపోతుంది వీడియో. అందుకని ఒక హ్యాండ్‌కి మాత్రమే చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది మనం ఒక కుట్టే క్లాత్ ఉంటది కదండీ! నేనైతే సేమ్ క్లాత్ ఏస్తాను. దానికి డిఫరెంట్ క్లాత్ అయినా ఏసుకోవచ్చు. నేను సేమ్ క్లాత్ అయితే వేస్తున్నాను. చూసారా? ఇప్పుడు మనం రాంగ్ సైడ్ వచ్చేసరికి పైన పెట్టాను చూడండి. నేను చూసారు కదా! రాంగ్ సైడ్ వచ్చేసరికి పైన పెట్టేసి అదే విధంగా డబుల్ క్లాత్ అయితే వేయాలి. 2 రైట్ సైడ్‌లో వచ్చేసేసి మధ్యలో పెట్టేసి రాంగ్ సైడ్ వచ్చేసరికి కింద పెట్టేసాను. పెట్టేసి దీనిపైన వచ్చేసరికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇట్లా ఈ విధంగా క్యాన్వాస్‌ని దీని మీద పెట్టుకొని నీట్‌గా దాని పక్కన లైను నేను ఆల్రెడీ మనం పెట్టిన దాని మీదే సన్నగా ఒక 1 ఇంచు కదండీ సన్నగా పావించు కంటే ఇంకా తక్కువ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇట్లా ఈ విధంగా కుట్టుకోవాలని నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా నీట్‌గా కుట్టుకున్న తర్వాత దాన్ని కొంచెం ఖర్చు అలా ఉండిచ్చేసేసి మొత్తం కట్ చేసేసుకోవాలి. అంటే పక్కన దానికి కట్ అవ్వకుండా నీట్‌గా కట్ చేసేసుకొని మనం టక్స్ అయితే ఇచ్చేసుకోవాలండి. టక్స్ ఇవ్వకపోతే అస్సలకైతే రిటర్న్ అవ్వదు. అందుకని నీట్‌గా మనం కుట్టినది కుట్టు కట్ అవ్వకుండా ఈ విధంగా అయ్యేసరికి నీట్‌గా ఈ విధంగా కట్స్ అయితే మొత్తం ఇచ్చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మనకి కింద సైడ్ 2 సైడ్ ఉంది కదండీ! ఆ రెండిటి మధ్యలోకి వచ్చేసరికి ఇది వెళ్ళాలి. అందుకని మనం ఒక అంటే నేనైతే చిగురు పుల్ల ఉంటాయి కదండీ! టెంకాయ పుల్లది అది యూజ్ చేస్తున్నాను. లేకపోతే కమ్మెన ఏదైనా యూజ్ చేసేయొచ్చు. మన ఇష్టం అండి. ఈ విధంగా మొత్తం ఇట్లా రిటర్న్ చేసేసుకొని ఆ కార్నర్స్ కూడా నీట్‌గా మనం ఏది యూజ్ చేస్తున్నామో ఒక కమ్మితోని కాబట్టి పుల్లతోని నీట్‌గా మొత్తం షేప్ వచ్చేటట్టు ఈ విధంగా
పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పైనైతే ఒక కుట్టయితే వేసేసుకోవాలండి నీట్‌గా. ఫినిషింగ్ బావుంటది. ఇట్లా కుట్టు వేసేసుకున్నాం అనుకోండి, చూడడానికైతే పర్ఫెక్ట్‌గా అనిపిస్తుంది. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీన్ని నీట్‌గా ఇక్కడ కింద ఎడ్జెస్ ఏమన్నా ఉన్నాయి అంటే కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండీ హ్యాండ్స్. ఒక హ్యాండ్ మాత్రమే చూపిస్తాను. 2 హ్యాండ్స్ అయితే చూపించను, లేట్ అయిపోతుంది మరి వీడియో. ఒక హ్యాండ్‌నే ఇది వచ్చేసరికి మనం ఇది చూపిస్తున్నాం కదా, ఇది వచ్చేసరికి మనం రైట్ సైడ్ వచ్చేసరికి లోపల పెట్టేసి రాంగ్ సైడ్ నేను చూపిస్తున్నాను కదా, రాంగ్ సైడ్ అండి. ఇది వచ్చేసరికి రాంగ్ సైడ్, ఇదిగోండి చూపిస్తుంది. ఇది రైట్ సైడ్. రాంగ్ సైడ్కి వచ్చేసరికి మనం ఆల్రెడీ కుట్టి పెట్టుకున్న దాన్ని అయితే దీన్ని మధ్యలో అండి ఇప్పుడు మనం ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనం కరెక్ట్గా అంటే ఉండాలి కాబట్టి, చూడడానికి షోల్డర్కి ఎదురుగ్గా ఉండాలి కాబట్టి ఈ విధంగా పెట్టుకొని ఒక మార్క్ అయితే గీస్ ముక్కతోటి ఒక మార్క్ అయితే ఇచ్చేసుకున్న దానికి మధ్యలోకి పెట్టేసేసి ఒక పిన్ పెట్టేసుకోండి. అంటే అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది. దాని మీద మళ్ళీ వేరే స్లిట్ కుట్టు కావాలి కాబట్టి కొంచెం అటు ఇటు కదలకుండా నీట్గా ఒక పిన్ పెట్టేసేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ నేను చూపించాను కదండి 4 ఇంచెస్ ఉండాల్సిన స్లిట్ని కూడా సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం రైట్ సైడ్ వచ్చేసరికి లోపల పెట్టేసి రాంగ్ సైడ్ మీద మనం స్టిచ్ చేయాలి. ఇదో నేను చూపిస్తాను కదా, ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచెస్ ఒక ఖర్చు ఉండి ఇచ్చేసేసుకొని ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం రైట్ సైడ్ ఒక్కసారి ఒక టర్న్ చూసుకున్నాం అనుకోండి, మనకి అర్థమవుతుంది ఎలా వచ్చిందో ఏంటి అనేది. ఒక్కసారి చూడండి, ఇదిగోండి రైట్ సైడ్కి ఇట్లా వచ్చేసింది. బ్యాక్కి వచ్చేసరికి మనం కుట్టు పెట్టుకుని ఇది స్ట్రైట్గా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని వచ్చేసరికి అండి మనం ఇక్కడ ఖర్చులు కనిపిస్తున్నాయి కదండి మనకి, ఈ ఖర్చులు కనిపించకుండా ఒక్క కుట్టు వేసుకున్నాం అనుకోండి, ఖర్చులు కొంచెం అలిగినట్టు ఉంటాయి. ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్కి వచ్చేసరికి మనకు ఒక అంటే కుట్టులాగా నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని వచ్చేసరికి మనం డబల్ ఫోల్డ్ చేయాలి. ఒక ఫోల్డింగ్ కరెక్ట్గా దాని మధ్యలో పెట్టి దాన్ని కొంచెం ఇట్లా పైకి తీసేసుకొని మనం ఆల్రెడీ ఇందాక కుట్టాం కదండి, ఆ కుట్టు పైకి వచ్చే విధంగా మనం కుట్టుకోవాలి. ఇది జాగ్రత్తగా చూసుకోవాలండి. మనం కుట్టు వచ్చేసరికి మనం ఆల్రెడీ దీన్ని పెట్టుకున్నాం కదా, స్టిచ్ దాని మీద పడకుండా నీట్గా అయితే ఇట్లాగా ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే ఇచ్చేసుకోవాలండి. ఇది చూపిస్తున్నాను కదా నేను, ఈ విధంగానే చూడండి. మళ్ళీ నేను చూపించిన విధంగానే ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా బిగినర్స్కి కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎల్బో హ్యాండ్స్ అనే కదండి, 3/4 హ్యాండ్స్కి కూడా ఇవి చాలా బాగుంటుంది. చాలా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. షర్ట్ డిజైన్ లాగా చూడడానికి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇదిగోండి ఈ విధంగా అయిపోతుంది కదా. ఒక కుట్టేసేదానికి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. ఏమైనా థ్రెడ్ ఉంటే ఇట్లా మొత్తం కట్ చేసేసుకొని ఆల్రెడీ మనం ఇట్లా కుట్టుకుని దీన్ని వచ్చేసరికి మనం ఇది మొత్తం బ్లాక్ అంటే ఇప్పుడు ఇది బేబీ పింక్ కలర్, అందులో బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ అంటే బేబీ పింక్ పెట్టుకున్నాం అనుకోండి బాగుండదు బటన్. అందుకని నేను వచ్చేసరికి బ్లాక్ బటన్ వచ్చేసరికి ఈ విధంగా సూత్తుతో ఒకటేసారి కుట్టేసి మీకు కూడా చూపిద్దామనేసరికి కుడుతూ ఉన్నాను. చూడండి ఎంత బాగా వస్తుందో. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసారు లాస్ట్ ఫినిషింగ్ చూసేసరికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఎల్బో ఇవి వచ్చేసరికి అండి వీటి పేరు కప్ స్లీవ్స్ అండి. వీటిని కప్ స్లీవ్స్ అంటారు. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో, చూడడానికి ఎంత లుక్ అనిపిస్తుందో కదా. నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ కూడా ఇట్లా కుట్టేసి ఇట్లా పెట్టేసాను చూడండి, బాగుంది కదా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది మనం ఇట్లా కరెక్ట్గా పెట్టుకున్నాం అనుకో షోల్డర్కి ఎదురుగ్గా ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ తెచ్చుకోండి. ఓకేనండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నచ్చితే ఒక్క లైక్ ఇదేయండి. ఓకే అండి, బాయ్.